నమస్కారం. నమ్మకం చాలా శక్తివంతమైనది కదా. కాని అదే నమ్మకాన్ని ఒక ఆయుధంగా వాడితే, ఒక తెలివైన మోసుగాడు ఒక వ్యక్తి సర్వస్వాన్ని కేవలం నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని ఎలా దోచుకున్నాడో చెప్పే ఒక పాత కథను ఇప్పుడు చూద్దాం. అసలు ఒకరిని పూర్తిగా నమ్మినవాళ్లనే మోసం చేయడం ఎలా సాధ్యం? ఆలోచించండి. ఈ ప్రశ్నకు సమాధానమే మనల్ని ఈ కథలోకి తీసుకెళ్తుంది. మోసం ఎలా పుడుతుంది, ఎలా పెరుగుతుంది, చివరికి ఎలా దెబ్బతీస్తుంది? ఈ కథలో అన్నీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. సరే, ప్రతి మోసానికి ఒక టార్గెట్ ఉంటుంది కదా. మన కథలో ఆ టార్గెట్ దేవశర్మ అనే ఒక సన్యాసి. కాని అతనిలో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. అదే అతని పతనానికి కారణమైంది. చూడటానికి దేవశర్మ ఒక గొప్ప గురువు, ఆదర్శప్రాయుడు, వైరాగ్యం గురించి బోధించేవాడు. కాని లోపల డబ్బు దాచుకోవడం, ఆ దాచిన సంపద అంటే పిచ్చి ప్రేమ, దురాశ. చూసారా ఈ రెండిటి మధ్య తేడా? సరిగ్గా ఈ ద్వంద్వ స్వభావమే అతన్ని మోసగాళ్లకు ఒక ఈజీ టార్గెట్గా మార్చేసింది. ఒక్కసారి ఆలోచించండి. తన జీవితాంతం సంపాదించిన డబ్బునంతా ఒకే ఒక్క బొంతలో కుట్టి దాచుకున్నాడు. అతనికది చాలా సేఫ్ అనిపించిండొచ్చు, కాని నిజానికి అది చాలా పెద్ద తప్పు. అంటే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నమాట. ఆ ఒక్క బొంత పోయిందంటే ఇక అతని సర్వస్వం పోయినట్టే. ప్రతి హీరోకి ఒక విలన్ ఉంటాడు కదా. ఇప్పుడు మన కథలోకి ఎంట్రీ ఇస్తున్నాడు విలన్, ఆషాఢభూతి. ఇతను మామూలు దొంగ కాదు సుమా, మనుషుల మైండ్స్ని చదవగల ఒక మాస్టర్ మైండ్. ఆషాఢభూతి కన్ను వెంటనే దేవశర్మ బొంత మీద పడింది. అతనికి ఆ బొంత అంటే ఎంత ప్రాణమో గమనించాడు. అప్పుడే అతనికొకటర్థమైంది. ఈ సన్యాసిని డైరెక్ట్గా దోచుకోవడం కుదరదు. ఫస్ట్ అతని నమ్మకాన్ని గెలుచుకోవాలి. అందుకే పర్ఫెక్ట్ శిష్యుడ్లా నటించాలని ఫిక్స్ అయ్యాడు. ఇది మామూలు దొంగతనం కాదు, ఇదొక మాస్టర్ ప్లాన్, ఒక కళాఖండంలాంటి మోసం. ఆషాఢభూతి ప్రతి స్టెప్ని చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకున్నాడు. ముందు పొగడ్తలతో దగ్గరవ్వాలి, తర్వాత సేవ చేసి నమ్మకాన్ని పెంచుకోవాలి, ఫైనల్గా ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాలి. పర్ఫెక్ట్ స్కెచ్. సరే, ఇప్పుడు ఆషాఢభూతి తన యాక్టింగ్లో మాస్టర్ పీస్ చూపించబోతున్నాడు. ఒక చాలా చిన్న ఇన్సిడెంట్తో దేవశర్మ నమ్మకాన్ని పూర్తిగా శాశ్వతంగా ఎలా గెలుచుకున్నాడో చూద్దాం. ఇక్కడే ఉంది అస్సలు తెలివి. ఒక చీపురు పుల్ల, దానికేం విలువ ఉంటుంది చెప్పండి? అలాంటి ఒక చీపురు పుల్ల కోసం ఏకంగా ప్రయాణాన్ని ఆపేశాడు. వినడానికి చాలా సిల్లీగా అనిపించొచ్చు, కానీ ఇది దేవశర్మ మనస్సులో తన మీద ఒక బలమైన ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి వేసిన స్కెచ్. ఈ డైలాగ్ చూడండి. పరుల సొమ్ము పాములాంటిది అని నీతులు చెప్తున్నది ఎవరో తెలుసా? ఒక దొంగ. వావ్! ఇంతకంటే గొప్ప నటన, ఇంతకంటే గొప్ప ధైర్యం ఉంటుందా చెప్పండి? ఇకంతే, ఈ ఒక్క డైలాగ్తో దేవశర్మ పూర్తిగా ఫ్లాట్ అయిపోయాడు. ఈ ఇన్సిడెంట్ మనకొక చాలా ముఖ్యమైన విషయం నేర్పిస్తోంది. అదేంటంటే, ఓవర్ యాక్టింగ్ చేసి నిజాయితీని ప్రదర్శించడమనేది మోసానికి ఒక పవర్ఫుల్ వెపన్. ఎవరైనా సరే వాళ్ల నిజాయితీ గురించి పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నారంటే వాళ్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ ఒక్క సీన్తో దేవశర్మ పూర్తిగా కరిగిపోయాడు. ఇక అతని మనసులో చిన్న అనుమానం కూడా లేదు. ఇప్పుడు ఆషాఢభూతి అంటే అతనికి కేవలం ఒక శిష్యుడు కాదు, దేవుడిచ్చిన వరం. అంతే, స్టేజ్ సెట్ అయిపోయింది. నమ్మకం అనే ఫౌండేషన్ మీద మోసం అనే బిల్డింగ్ కట్టేశాడు. ఇక మిగిలింది ఒక్కటే, రైట్ టైం చూసి దెబ్బ కొట్టడం. ఇన్నాళ్ల ప్లాన్, ఇన్నాళ్ల కష్టం ఫలించే టైం వచ్చింది. దేవశర్మ ఏమాత్రం ఆలోచించకుండా తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే ఆ బొంతను తన నమ్మకమైన శిష్యుడి చేతిలో పెట్టేశాడు. ఇప్పుడు కథలో అసలైన ట్విస్ట్. సంపద అంతా మోసగాడి చేతిలో ఉంది. బాధితుడికి ఏమీ తెలీదు. మరి ఆషాఢభూతి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇన్నాళ్ల నాటకానికి క్లైమాక్స్ ఒక్క క్షణంలో ముగిసిపోయింది. ఆషాఢభూతి ఆ బొంతతో మాయమైపోయాడు. అంతే, సైలెంట్గా, ఏ హడావుడి లేకుండా ఆ లాంగ్ కాన్ సక్సెస్ అయింది. సరే, మోసమైతే జరిగిపోయింది. మరి దాని తర్వాతేమైంది? దురాశకు ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సొచ్చింది? ఈ కథ మనకు నేర్పే పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. దేవశర్మ బాధ కేవలం డబ్బు పోయిందని కాదు, తన గుడ్డి నమ్మకానికి, తన మూర్ఖత్వానికి తనే మూల్యం చెల్లించుకుంటున్నాడు.
డబ్బు కంటే విలువైంది నమ్మకం కదా, అది పగిలిపోయినప్పుడు కలిగే నొప్పిని మాటల్లో చెప్తలేం. ఫైనల్గా ఈ కథ మనందరికీ ఒక వార్నింగ్ లాంటిది. సాధువుల వేషంలో ఉండే మోసగాళ్ల గురించి, గుడ్డిగా నమ్మడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి, ఇంకా దురాశ వల్ల చివరకు ఏం జరుగుతుందో ఈ కథ మనల్ని హెచ్చరిస్తుంది. ఈ పాఠాలు ఈ రోజుకి కూడా 100కి 100% వర్తిస్తాయి. ఈ సామెత చాలా లోతైనది. తాడెక్కేవాడికి తల తన్నేవాడు ఉంటాడు. దీని అర్థమేంటంటే, ఒకరు కష్టపడి ఏదైనా నిర్మిస్తుంటే వాళ్ల బలహీనత కోసం ఎదురుచూసి దాన్ని కూల్చేయడానికి ఇంకొకరు ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఇది జీవితంలో ఒక కఠినమైన నిజం కదా.